హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అతి తక్కువ వయసులోనే ముసలితనంతో బాధపడుతున్నారండి. ముడతలు, ఫేస్ అంతా ముడతలు రావడము, ముసలితనం ఛాయలు కనబడము, మెడ అంతా సాగిపోతున్నట్టుగా, కండ లేకుండా బలహీనంగా, చర్మము అంతా కూడా ముడతలుగా వదులుగా కావడం జరుగుతుంటుంది. కొంతమంది సుమారుగా 50 సంవత్సరాల నుంచే ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు, కొంతమంది 60 సంవత్సరాల నుంచి. సో ఒక్కొక్కరి వారి యొక్క స్టామినా బట్టి వారి శరీరతత్వం అంటారు. కానీ కొంత వయసు దాటిన తర్వాత చాలా వరకు కూడా వాళ్ళ స్టామినా అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా లైంగిక పరంగా చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పనిని కూడా వాళ్ళు చేయలేకపోతుంటారు, చాలా బలహీన పడిపోతుంటారు. కానీ ఇలాంటి ముసలితనంలో కూడా వారిని యవ్వనంగా తయారు చేయడానికి, ఈ శరీరం మీద ఉన్నటువంటి ముడతల్ని తగ్గించడానికి, తిరిగి మళ్ళీ బలాన్ని, లైంగిక సామర్థ్యాన్ని, పటుత్వాన్ని ఇవ్వడానికి కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయండి. వీటిలో మీకు ఏ చిట్కా అందుబాటులో ఉంటే, ఏది చేయగలిగితే ఆ చిట్కాను మీరు ఉపయోగించుకోండి. మీ ముసలితనం పోయి తిరిగి మళ్ళీ యవ్వనంగా అంటే మరి ఏదో పరుశోళం అవుతామని కాదు. యవ్వనంలో మనం ఎలాంటి బలం అయితే పొందామో అలాంటి బలాన్ని కూడా మళ్ళీ మనం తిరిగి పొందగలము అని దీని యొక్క ఉద్దేశం. అంతేకాని మీరు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాలో వెనక్కి పోయి 30 సంవత్సరాల వయసు అవుతుంది అన్నది కాదు. ఆ స్టామినా, ఆ బలము, ఆ ముసలితనం ఛాయలు, ఆ యవ్వనం లాగా ఫేస్ కనబడడం, యాక్టివ్గా కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ చిట్కాలలో మీకు ఏ చిట్కా అందుబాటులో ఉంటే ఆ చిట్కాను చేయండి. మొదటి చిట్కా, దీనికి వచ్చేసి మీకు వెండి భస్వం. ఓకేనా, వెండి భస్మం. కానీ వెండి భస్మం అనేది మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది. ఓకేనా, అదే విధంగా స్వర్ణ భస్మం. ఈ రెండు భస్వాలలో ఏదో ఒక భస్వం. స్వర్ణ భస్మం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, వెండి భస్మం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా, మనం ఉపయోగించే వాటిలో మేము చెప్తూ ఉంటాము అబ్బరక భస్వము, వంగ భస్వము, లోహ భస్వం, రజత భస్వం అని చెప్తూ ఉంటాము. సో వీటన్నిటి కూడా భస్వాలతో ఉపయోగించి మనం తయారు చేస్తాం కాబట్టి అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా మందికి చాలా ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని అందిస్తుంటాయి. సో మీరు కావాలి అనుకుంటే ఈ వెండి భస్వాన్ని, అదే విధంగా స్వర్ణ భస్వాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొచ్చుకోండి. మీ కెపాసిటీ అంటే మీరు డబ్బులు పెట్టుకోగలిగిన దాన్ని బట్టి మీరు తెచ్చుకొని చిటికెడు మోతాదులో ఒక చెంచాడు తేనెలో కానీ, ఒక చెంచాడు నెయ్యిలో కానీ, దీనిలో ఒక చిటికెడు మోతాదులోనే దానిలో వేసుకొని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు క్రమం తప్పకుండా 45 రోజుల నుంచి 60 రోజుల పాటు తీసుకుంటే మీ ముఖం మీద ఉన్నటువంటి ముసలితనము, ఛాయలు, నలుపు అన్నీ తగ్గిపోయి మంచి యవ్వనంగా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది తీసుకునే సందర్భాలలో ఇప్పుడు ఈ చిట్కాలు చెప్తా కదా, ఈ చిట్కాలు ఏ ఫుడ్ అయితే తీసుకోకూడదో అది కూడా నేను జాగ్రత్తలు చివరిలో చెప్తాను. ఇక ఇది మొదటి చిట్కా. ఇక రెండో చిట్కా వచ్చేసి చాలా సులభ. దీనికి కావాల్సిన తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి 1 ఇంచు మందం కట్ చేసుకొని బాగా మెత్తగా దంచి ఒక టీ గ్లాసు పాలలో దాన్ని కలుపుకొని 1 వారం రోజులు తాగితే చాలు. మీకు శరీరంలో కావాల్సినటువంటి ఏదైతే కోల్పోయారో పటుత్వాన్ని తిరిగి పొంది యవ్వనంగా, ముడతలు పోయి శరీరం కూడా చాలా కాంతివంతంగా జరుగుతుంది. తెల్ల జిల్లేడు సుమారు 200కు పైగా వ్యాధుల్ని నయం చేయడానికి మేము ఉపయోగిస్తూ ఉంటాం. అయితే దీనిని తీసుకునే విధంగా పద్ధతిలో తీసుకోవాలి. చాలా మంది జిల్లేడు పాలు, జిల్లేడు కాయలు అనగానే ఇది విషము, ఇది పనిచేయదని చాలా మంది కూడా అంటారు. కానీ విషాన్ని కూడా తగు మోతాదులో తీసుకుంటే అది చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. మనము ఈవెన్ కరోనా టైంలో కూడా మనకు ఒకసారి చెప్పాం కదా, కరోనాకి మందు తయారు చేశారు అందరు అని వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కూడా. ఆ సందర్భాల్లో కూడా అతను వీటిలో జిల్లేడు పూలను ఉపయోగించాడు. మరి జిల్లేడు పూలు విషయమే కదా, ఎందుకు ఉపయోగించాడు అంటే వాటి తగు మోతాదులో తీసుకోవడం వల్ల అద్భుతం ఉంది. ఏమైనా ఓవర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా 1 ఇంచు మోతాదులో దీని యొక్క వేరును మాత్రమే తీసుకోండి. తెల్ల జిల్లేడు వేరును ఇంట్లో పెట్టుకుంటే కూడా ధన ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలలో కూడా నేను చాలా సార్లు వినడం జరుగుతుంది. సో ఇది చాలా అద్భుతాలు. చాలా మంది దీన్ని మెడలో వేసుకుంటారు, తాయితులలో పెట్టుకొని, చేతులు కట్టుకుంటారు తాయితులలో పెట్టుకొని. తెల్ల జిల్లేడు దిష్టిని పోగొడుతుందని, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మీరు మెత్తగా దంచి పాలలో కలుపుకొని తాగితే చాలా అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు మీరు కూడా. ఇక మూడో చిట్కా. ఈ చిట్కా మేము తయారు చేసేటువంటి చిట్కా. సో మేము తయారు చేసే దాంట్లో మేము ఏమేమి తయారు చేస్తాము, ముందుగా చూర్ణాలు మీరు తెచ్చుకుంటాను అంటే తెచ్చుకోవచ్చు అండి. సో దీనికి ఆల్రెడీ మేము చాలా మందికి దీని గురించి చెప్పడం జరిగింది. చాలా మంది మా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకొని కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా మేము ఉన్నాము, ఇప్పుడు చాలా ఎనర్జీ గెయిన్ చేసామని కూడా నాకు చెప్పడం చాలా మంది జరిగింది. కాబట్టి దీని గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ఆ మూడో చిట్కా మేము తయారు చేసి అందిస్తున్నాం. సో ఈ చిట్కాలో వచ్చేసి ముఖ్యంగా ముందుగా అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధి పాల, అతి మధురం, కపికచ్చు, పల్లేరు, మోదుగ, అక్కలకర్ర,
తిప్పతీగ, ఇలాంటి సుమారుగా 11 నుంచి 12 రకాలైనటువంటి చూర్ణాలను మేము అందులో కలుపుతాం. ఈ టచ్ మీ నట్ అంటే చూసారా, అత్తిపత్తి, ఆ చూర్ణం కూడా కలుపుతాం. ఈ చూర్ణాలన్నింటినీ తీసుకొని తగు పాలలో తీసుకొని వీటిలో వాటికి మోతాదుకు తగ్గట్టుగా, ఆ మోతాదు మేము చెప్పలేమండి, ఎందుకంటే కొంతమంది ఇష్టం కలుపుకొని సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతున్నారు, కానీ మోతాదు మీకు కరెక్ట్గా చెప్పలేము. మీరు పర్సనల్గా చేసుకుంటామంటే నాకు కాల్ చేయండి, నేను మోతాదు చెప్తాను. దీనికి వచ్చేసి వంగ భస్వం, అబ్రగ భస్వం, లోహ భస్వం, రజత భస్వం, స్వర్ణ భస్వం. కొంతమందికి క్రిటికల్ సమస్యలో మాత్రమే మేము హీర భస్వాన్ని అందిస్తూ ఉంటాం. ఇలా 5 నుంచి 6 రకాల భస్వాలను తగు మోతాదులు వాటిలో కలిపి చాలా మందికి లైంగిక సమస్యలతో, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, బలహీనతలు, ఇలా చాలా రకమైన సమస్యలతో బాధపడే వారికి, శరీరం బలహీనంగా ఉంది, పటుత్వం తగ్గిపోయింది, బలహీన పడిపోయాము, దేనికి పనిచేయలేకపోతున్నాం అని అనుకున్న వారికి ఈ చూర్ణాన్ని మేము అందిస్తున్నాము. ఈ చూర్ణం యొక్క కాస్ట్ కూడా నేను ఇంతకు చెప్పాను. కేవలం ఒక ప్యాకెట్ కాస్ట్ 200, సుమారుగా 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చేసి సుమారుగా మీకు 1200 రూపాయలు, 1250 రూపాయలు ఉంటుంది. స్వర్ణ భస్వంతో కలిపింది అయితే 2500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అందిస్తున్నాము. దీన్ని మీరు నిరంతరం వాడుకోవాలి. మీరు లైఫ్ టైం వాడుకున్న ఎలా కనీసము 3 నుంచి 6 నెలలను వాడాలి. మీరు వీటికి అలవాటు పడిపోయి రోజు వాడుకుంటే అనేక రకాల మెరాకిల్స్ మీరు చూస్తూ ఉంటారు. దీని యొక్క బలం, స్టామినా ఎలా ఉంటుందో మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు కంటిన్యూగా వాడుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో చాలా తక్కువ రేట్లోనే. చాలా మంది బూస్ట్, హార్లిక్స్, అవి ఇవి అన్ని తాగుతారు. దానికి బదులు ఇవి తాగండి. అదే కాకుండా ఒకవేళ మీ పాలలో వేసుకొని తాగలేమంటే కషాయం చేసుకొని తాగండి. ఒక పౌడర్ని ఒక పావు లీటర్ నీళ్ళలో ఒక చెంచాడు పౌడర్ వేసి బాగా మరగనిచ్చి ఇంకిన తర్వాత దాన్ని టీ లాగా తాగండి. కొద్దిగా కండ చక్కెర కానీ తేనె కానీ కలుపుకొని టీ లాగా తాగండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఇలా మనం ఆయుర్వేదంలో యవ్వనాన్ని కావాలనుకుంటే మనం తిరిగి పొందవచ్చు. కొంచెం కఠినంగా మనం ఫాలో అవ్వాలి. అయితే ఫుడ్ గురించి చెప్తాను కదా, ఇవి వాడే సందర్భాలు నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ తినండి. ఎప్పుడన్నా కావాలనుకుంటే మటన్ కీమా లాంటి తినొచ్చు, ఏం పర్లేదు. చికెన్, చేపలు, అదేవిధంగా నాన్ వెజ్ వచ్చేసి ఇంకా రొయ్యలు, ఇవి కూడా అవాయిడ్ చేయాలి. ఇక తినకూడదు ముఖ్యంగా చింతపులుపు, ఆలుగడ్డ, వంకాయ, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు సంబంధించిన గుట్కా, పాన్, పరాకు అన్నీ కూడా మానివేయాలి. మత్తు కలిగించేటివి, కళ్ళు తాగడము, ఇవన్నీ కూడా పూర్తిగా వేసి కామన్ కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ, మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ శరీరాన్ని మీరు అదుపు చేసుకున్నట్లయితే కనుక మీరు కోల్పోయిన దానికన్నా రెట్టింపు పటుత్వాన్ని, బలాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నా బలం, నా స్టామినా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ శరీరం మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలంటే నేను వీటిని సప్లై కూడా చేస్తున్నాను, చాలా మంది కూడా వాడుకుంటున్నారు. మీకు కావాలంటే కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు కావాలన్నా కూడా కింద స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీరు మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు విధించాలి మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.